ప్రియ యామవరం గ్రామ కాపురస్తులారా, ఈ సాయంకాల సమయాన్న ఇలా పాటలు పాడుకుంటూ మీ మధ్యకి రాగల కారణం ఏమిటి అంటే, మీకు ఒక గొప్ప శుభవర్తమానాన్ని మీ మధ్యకి మేము తీసుకుని వచ్చాం. ఏమిటి ఆ శుభవర్తమానం అంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునికి వచ్చెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా ఏమనుకుంటాడంటే, నేను ఎవరిని ఆశించనండి, నేను ఎవరిని కూడా మోసం చేయనండి, నేను ఎవరిని కూడా మోసం చేసి నేను ఆ డబ్బులు కానీ లేకపోతే ఆ యొక్క వస్తువుని కానీ నేను తీసుకోనండి, నా కలిగి ఉన్నదేదో నేనే పెడతాను తప్ప నేను చాలా న్యాయంగా ఉంటాను అని అంటూ ఉంటారు. అయితే అదంతేనా నిజమే ప్రియులారా? ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా మంచిగా ఉండాలని ఇష్టపడుతూ ఉంటాడు. అయితే ప్రతి మనిషిలో, ప్రతి మానవుల్లో పాపం ఉంది, ప్రతి వ్యక్తిలో పాపం ఉంది. పాపానికి వచ్చే జీతం మరణం. ఈ లోకంలో చూడండి, ఉదయకాలం లేచిన కాడి నుంచి సాయంత్రకాలం వరకు కష్టపడుతూ ఉంటాం. కష్టపడినప్పుడు ఆ కష్టానికి జీతం వస్తుంది. అలాగే ప్రతి మనిషికి పాపం వల్ల మరణం వస్తుంది. ఈ మరణాన్ని తీసివేయడానికి, శాపాన్ని కొట్టివేయడానికి, నీ పాపాన్ని తీసివేయడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. అందుకే ఇది నీకు శుభవార్త. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చెను. ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడంటే, నిన్ను, నన్ను, ఈ సర్వ మానవాళిని రక్షించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఎలా సెలవిస్తుంది ఏమనంటే, రక్షింపనేరుకుంటున్నట్లు నా హస్తము కొరస కాలేదు, విననేరుకుంటున్నట్లు నా చెవులు మందం కాలేదు, కానీ మీకు నాకు మీ పాపములు, దోషములు అడ్డుగా ఉన్నాయి అని. చూడండి, ఒకసారి మనసులో పెట్టండి మాటలు. ఒకవేళ అనుకోవచ్చు, క్రైస్తవులుగా ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు గురించి చెప్పుకుంటున్నారులే అని అనుకోవచ్చు. కాదు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎంత మాత్రమో కాదు. నీ కొరకే యేసు ప్రభు వారు నీ కొరకే ఈ లోకానికి వచ్చాడు. ఆయన సర్వ శరీరులకు దేవుడు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఆయన దేవుడు. యేసుక్రీస్తు ప్రభు, అందరికీ ప్రభు. నీ యొక్క పాపాన్ని తీసివేయడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. అందుకని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఇలా సెలవిస్తుంది ఏమనంటే, కానీ మీకు నాకు మీ పాపములు, దోషములు అడ్డుగా ఉన్నాయి. మన పాపం పోవాలి, మన శాపం కొట్టివేయబడాలి. అప్పుడే దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నేను ఏది చేసినా కలిసి రావట్లేదండి, నేను ఏది చేసినా నేను అందులో సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించలేకపోతున్నానండి అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీ సంతోషం నీకు ఇవ్వటానికి, ఆనందం నీకు ఇవ్వటానికి, ఆ శాశ్వతమైనటువంటి నిత్య జీవాన్ని నీకు ఇవ్వటానికే యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. నువ్వు చేయవలసిన పని ఏమీ లేదు ప్రియమైన సహోదరి, సహోదరుడా. మరి కంటికి కంటి డాక్టర్ ఉన్నట్లుగా, పంటికి పంటి డాక్టర్ ఉన్నట్లుగా మరి నేను ఏం చేయాలండి, మరి నేను దీనికోసం ఏమి జపతపాలు చేయాలని నువ్వు అనుకోవచ్చు. అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఇలా సెలవిస్తుంది, విస్తారమైన నదుల తైలం పట్టుకొచ్చి నన్ను అభిషేకించమని దేవుడు కోరట్లా, వేలాది పొట్టేళ్లు పట్టుకొచ్చి నాకు బలిమ్మని దేవుడు నిన్ను కోరట్లా. నీ విరిగి నలిగిన హృదయాన్నే యేసు ప్రభు అడుగుతున్నారు. నువ్వు నేను చేయవలసిన పని ఏమీ లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. మనము మన పాపములను ఒప్పుకోవాలి. మన పాపములను మనము ఒప్పుకునే ఎడల దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కనుక మన ప్రతి పాపమును కడిగి మనల్ని సమస్త దుర్నీతి నుంచి విడిపించి మనల్ని పవిత్రులుగా చేస్తాడు ఆయన. అప్పుడు మన పేరు మరణ గ్రంథంలో కొట్టివేయబడి జీవ గ్రంథంలో రాయబడుతుంది. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడుతుందో
ఎవరి పేరైతే జీవగ్రంథంలో ఉంటుందో వారే పరలోక రాజ్యానికి అర్హులు, లేకపోతే స్వర్గానికి అర్హులు, ఆ మోక్షానికి అర్హులు. ఈ మోక్షం ఇవ్వటానికే, ఈ పరలోక రాజ్యం ఇవ్వటానికే, ఈ శాశ్వత జీవము, శాశ్వత సంతోషము, ఈ శాశ్వత ఆనందము నీకు ఇవ్వటానికి యేసుప్రభువు వారి లోకానికి వచ్చారు. నువ్వు నేను చేయవలసిన పని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎక్కడికి వెళ్ళి ఏమి రకరకాల యాగాలు యజ్ఞాలు చేయవలసిన పని లేదు. అయితే నీ పాపములను ఒప్పుకున్నప్పుడు నువ్వు ఆయన పరలోకము నుంచి నిన్ను దీవిస్తాడు, ఆశీర్వాదిస్తాడు. ఆయన యొక్క ఇచ్చే దీవెనలు మెండుగా ఇస్తాడు ఆయన. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు చనిపోయాడు. నీ పాపాన్నంతటిని, నీ శాపాన్నంతటిని, ఈ సర్వ మానవాళి అంతా ప్రతి పాపానికి ఆయన మరణాన్ని వహించాడు. నీ మరణాన్ని, నా మరణాన్ని మిరింగివేశాడు. ఆయన మరణాన్ని మిరింగివేసి ఆ మరణాన్ని ఓడించి పునరుద్ధానుడిగా లేచాడు. ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవము, శాశ్వత జీవము, శాశ్వత ఆనందము పొందుకుంటాం. ఈ నూతన సంవత్సరంలో ఈ శుభవర్తమానము మీకు తెలియచేయడానికి మేము ఎందుకు వచ్చామంటే, మీరు ఈ శుభవార్తలో ఈ యొక్క దేవుని యొక్క ప్రేమ గల ఈ యొక్క పరలోక రాజ్యంలో ఉండాలని, అంత మాత్రమే కాదు, మీ యొక్క వ్యాధుల మీద దేవుడు ఆయన పొందిన గాయములు చొప్పున మనకి స్వస్థత ఉంది. ఆయన శిలువలో కార్చినటువంటి ఆ రక్తము ద్వారా మనకి పాప క్షమాపణ ఉంది, విమోచన ఉంది. మీరు ఎక్కడున్నా పిల్లలారా, మేము ఇంకా చెప్పాలని ఆశ అయితే ఉంది, కానీ మేము సమయం కారణంగా ముందుకు వెళ్తున్నాం. మా ప్రియులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. మీరు ప్రార్థనలో ఏకేమించి నువ్వు ఎక్కడున్నా పర్లా, నువ్వు నీ కులాన్ని మార్చుకోమని దేవుడు కోరట్లా, నీ మతాన్ని మార్చుకోమని. దేవుడు ఎంత మాత్రం నీ బ్రతుకు మారాలి. ప్రభువా నేను పాపిని తండ్రి, నా జన్మ కర్మ పాపములు తీసివే తండ్రి, నన్ను కడుగు తండ్రి, నన్ను పరిశుద్ధంగా చేయంటే ఇప్పుడే యేసు ప్రభు నీ హృదయంలోకి, మీ కుటుంబాల్లోకి, మీ జీవితాల్లోకి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించి దీవిస్తాడు. ఇటు ప్రభువును మీ హృదయాల్లోకి, మీ కుటుంబాల్లోకి, మీ జీవితాల్లో చేర్చుకుని మీరు మీ ఇంటి వారు ధన్యులు కావాలని కోరుకుంటూ మేము ప్రార్థన చేస్తాం. ప్రభునందు ప్రియమైన మిత్రులారా, స్నేహితులారా, ఇంతవరకు మా ప్రియ సహోదరులు ప్రభువును గూర్చి అనేకమైన విషయాలు తెలియజేస్తూ వచ్చారు. అయితే ఇలా నిలబడి అనేకమైన విషయాలు చెప్పటం బలపడదు కనుక, సాధ్యం కాదు కనుక, ఈ సమయంలో మీకు ఒక శుభవార్త ఏమిటి అంటే, మన చాకరేవు చెరువు దగ్గర, సమీపంలో ఉన్న చాకరేవు చెరువు దగ్గర యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త సంఘం అనే ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు ఆరాధన జరుగుతోంది. అదే రీతిగా ప్రతి శుక్రవారం రాత్రి 7 గంటలకు ప్రార్థనా కూడిక జరుగుతోంది. మీరు ప్రభువును నమ్ముకొని ఎక్కడికి వెళ్ళాలో తెలియక సందిగ్ధంలో ఉన్నట్లయితే ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఇంకా ప్రభువుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలి అనుకున్నా మిమ్మల్ని అక్కడికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి అంత మాత్రమే కాదు, ఈ నూతన సంవత్సరంలో మన వేమవరం గ్రామాన్ని, వేమవరం ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను, అధికారులను, పాలకులను దేవుడు నిండారుగా దీవించాలని, దేవుడు ఆశీర్వదించాలని ఆశతో మీ మధ్యలోకి వచ్చాం. మీ కొరకు ప్రార్థించాలని, దేవుని దయ మీ మీద ఉండాలని, దేవుని కృపా కనికరాలు మీ మీద ఉండాలని ఈ నూతన సంవత్సరం మీ మధ్యలోకి రావటం జరిగింది. సేవకులు ప్రార్థన చేస్తారు, చేయిస్తారు. అందరూ ఏకీభవించమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థించుకుందాం. ఈ సమయంలో మన మధ్యలోకి దేవర్ నుంచి కట్టా సత్యనారాయణ గారిని సోదరులు వచ్చారు. వారు మనందరి కొరకు ప్రార్థన చేస్తారు. దయవించి అందరూ కూడా మోకరించండి, ఎక్కడి వారు అక్కడ మోకరించండి. మనం ప్రార్థనలో ఏకీవిందాం, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోక పరిశుద్ధ ప్రత్యేకిస్తూ ఉన్న దయామయుడ, మీకు వందనములు, స్తోత్రములు నాయన తండ్రి. మిమ్ములను ప్రభా మేము వర్ణించడానికి కూడా నాయన వర్ణనాతీతమయ్యా ప్రభా, సమీపించడానికి తేజస్సులో అమరత్వం కలిగి వసించు మమ్మల్ని పాలిస్తూ స్వామి నడిపిస్తున్న గొప్ప దేవుడవు నీవు.
వాస్తవమే నాయన. తండ్రి, మమ్ములను ప్రభా అరణ్యములోను భీకర ఎడారిలోను పాడైనటువంటి నాయన ఆ యొక్క ఎడారిలో ప్రభా ఒకప్పుడు తిరుగులాడుతున్న మమ్ములను స్వామి కనుగొనబడి నాయన పరామర్శించి కలుపాపవలే కాపాడుకుంటూ నడిపిస్తున్న మహాదేవుడవు నీవు. ఆ యొక్కనైనా సమస్తాన్ని కూడా ఈ యొక్కనైనా వేమవరం గ్రామ ప్రజలను కూడా ప్రేమించి అయ్యా వారిని కూడా నాయన నీ దయ ప్రభ వారిపై ఉంచడానికి నీ దాసులు ప్రభా సేవకులు ఆత్మీయ తండ్రి శ్రీపాలయం ప్రభ ఏర్పాటు చేసి ఈ యొక్క వేమవరం గ్రామానికి పంపించి చక్కటి నైనా మరి తండ్రి దేవ పరిశుద్ధ ఆలయమును నిర్మించి ఆ పరిశుద్ధ ఆలయంలో అనేక మంది బిడ్డలకు ప్రభా మీ యొక్క నైనా విమోచన తండ్రి మరి మోక్ష భాగ్యాన్ని ప్రసాదిస్తూ తండ్రి మీరు చేస్తున్న గొప్ప ప్రేమను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అందుభాగంగానే ఈ దినమును ప్రేమించారు అయ్యా. మమ్మలను ప్రభా ఈ రీతిలో నైనా పరిశుద్ధులను చేస్తూ ఆ పరిశుద్ధుల యొక్క నైనా ఏ రీతిలో మేము నైనా నీ నుంచి విమోచింపబడ్డాము, నీ నుంచి ప్రభా మేము ఏమి పొందుకున్నాము ప్రభా, ఏమి పొందుకుని నైనా పరలోక రాజ్య వారసులంగా మేము నైనా మమ్మల్ని ఉంచగలుగుతున్నామో అవన్నీ కూడా సాక్షులంగా ఈ యొక్క పరిసర ప్రజలకు నైనా విన్నవించడానికి మీరు ప్రేమించి మమ్మల్ని పంపి ఈ రీతిలో నడిపించుకుంటున్నందుకు కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన ఇప్పటివరకు నాయన నీ దాసులు దైవజనులు పరిశుద్ధులు ఇచ్చినటువంటి ప్రతి అమూల్యమైన మాట కూడా నీ ప్రజలైనటువంటి వారి హృదయాలలో నైనా తండ్రి మరి చక్కగా భద్రపరిచి ఆలోచించి వాస్తవమే కదా మన కొరకు నా కొరకు మా కొరకు మనందరి కొరకు మరి నాయన బలియాగమైనటువంటి ఆ దేవాది దేవుణ్ణి ప్రభా మనం సేవించాలి అనేటువంటి నాయన హృదయవాంఛ కలిగించి ప్రభా మీరే సహాయం చేయమని ఇంతవరకు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ తదుపరి సమస్తానికి కూడా మీ దైవ నైనా మరి యొక్క పరిశుద్ధ పాదాలకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రభువారి పేరట మీకే సమర్పిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. బోలియే జిందా ఖుదావను ప్రవేశ మెస్సయాకు జై. పాపుల రక్షకుడైన ప్రభువైన యేసు క్రీస్తు వారికి జై. మరణాన్ని జయించి తిరిగి లేచిన ప్రభువైన యేసు క్రీస్తు వారికి జై. మోక్షము కావాలి అంటే యేసు ప్రభువును నమ్మాలి. శాంతి కావాలి అంటే యేసు ప్రభువును నమ్మాలి. నెమ్మది కావాలి అంటే యేసు ప్రభువును నమ్మాలి. పాపములు పరిహారము కావాలి అంటే యేసు ప్రభువును నమ్మాలి. వ్యాధులు బాగుపడాలి అంటే యేసు ప్రభువును నమ్మాలి. బోలియే జిందా ఖుదావను ప్రవేశ మెస్సయాకు జై. పాట పాడుకుంటూ వెళదాం. దయవుంచి యేసు లేనిచో పాపికి ఆశ్రయం లేదని పాట పాడుకుందాం. 370 367 ఈ పాట వచ్చి పాడండి. సత్య గారు రండి, ఒక పాట పాడుతుంది. సత్య గారు అలాగే అన్నిసార్లు తీసుకెళ్ళి 370 అండి. 367 ఫోన్ మార్చండి, కదా ఎలా వచ్చింది ఎలా చెప్పండి అన్నగారే అన్నగారా అసలు వెళ్ళరా బ్యాట్ వెళ్ళు
మీరు చెప్పచ్చు కదా మెసేజ్ చెప్తా మెసేజ్ చెప్పచ్చు కదా వీడియో ఎత్తా చెప్పచ్చు కదా మెసేజ్ వీడియో ఎత్తా యూట్యూబ్లో పెడతాను నేను మన ఛానల్ ఉంది కదా అన్న అక్కడ మనం ప్రత్యేకంగా కలవాలన్నా సరే కాదన్నా ప్రత్యేకంగా కలవాలన్నా ఏం కలవద్దు కాదు కాదు ఏం కావాలి మనం వచ్చేసరికి ఎలా అవ్వాలి ఓకేనా మనం చేయగలిగింది అదే కదరా తల్లి ఓకేనా ఎలా అవ్వాలో అలా మనం ప్రార్థన చేద్దాం దాని గృహప్రవేశం ఆ రీతిలో అలా కదన్నా ఇప్పుడు చూడటానికి రమ్మంటున్నారు ఇప్పుడు చూద్దాం